వెల్కమ్ టు పల్లవి టీవీ. బంగ్లాదేశ్ మొత్తం అట్టొడుకుతా ఉంది, భగ్గుమంటా ఉంది. లక్షలాది మంది, వేలాది మంది జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తూ ఉన్నారు. నిజానికి బంగ్లాదేశ్లో ఏం జరుగుతూ ఉంది, జనాలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, ఎందుకు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పత్రికా ఆఫీసులను తగలబెడతా ఉన్నారు, అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ పార్టీ ఆఫీస్ను మొత్తం బుల్డోజర్లతో ఎందుకు కూల్చేస్తూ ఉన్నారు, హిందూ వ్యక్తిని అత్యంత దారుణంగా చెట్టుకు ఊరేసి కొట్టుతూ మరి ఎందుకు చంపారు, అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో, ఈ ఆందోళనకు ఉద్రిక్తతలకు కారణం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారిగా ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, గత ఏడాది 2024 జూలై ఆగస్టులో ఒక ఉద్యమం వచ్చింది, విద్యార్థి ఉద్యమం, స్టూడెంట్ అప్రైజింగ్ అనే ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ పెద్ద ఎత్తున దేశం మొత్తం రావడంతో ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోతే భారత్ ఆమెకు పారిపోవడానికి కొంత సహాయపడి ఆమెకు ఆశ్రయం ఇచ్చింది, ఇండియా ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఇండియాలోనే ఆమె ఉంటున్నారనేది అందరికి తెలిసిన వార్త. సో ఎప్పుడైతే ఈమె షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిందో ఈ విషయంలో అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఆందోళనకారులుగా ఉన్నారో ఆ ఆందోళనకారులకి ఈ విషయం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, షేక్ హసీనా తమ దేశ దౌత్య విషయాల్లో, బంగ్లాదేశ్ రాజకీయాల్లో, బంగ్లాదేశ్ విషయాల్లో ఇండియాకి ఎందుకు ఇంత జోక్యం అనేది వాళ్ళకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఇష్యూ. అయితే షేక్ హసీనా ఎప్పుడైతే రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిందో ఆ తర్వాత మొహమ్మద్ యూనస్ ఆ నేతృత్వంలో ఆయన ప్రధాన సలహాదారుగా ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. తాత్కాలిక ప్రభుత్వం అయితే ఏర్పాటైంది, షేక్ హసీనా గద్దె దిగి వచ్చింది. కానీ అక్కడున్న పరిస్థితులు ఏమీ సద్దుమనగలేదు. ఎప్పట్లాగే ఆందోళనలు, ఉద్రిక్తతలు, ర్యాలీలు, ముట్టడులు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి, హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే తాజాగా ఏం జరిగిందంటే, షేక్ హసీనా తన ప్రధాన పదవికి రాజీనామా చేసి గద్దె దిగి పారిపోవడంలో ఏదైతే స్టూడెంట్ అప్రైజింగ్ మూమెంట్ వచ్చింది కదా, ఆ మూమెంట్కు ప్రధాన కారకుడు ఇతని పేరు షరీఫ్ ఉస్మాన్ బిన్. ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ఆ ఉద్యమంలో ఇంకిలాబ్ మోంచో అనే ఒక ఆర్గనైజేషన్కు స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు, అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఈ ఉస్మాన్ బిన్. ఏం చేసిందంటే, మొన్న వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉస్మాన్ బిన్ ఎవరైతే స్టూడెంట్ అప్రైజింగ్ ఆ మూమెంట్లో కీలకంగా పనిచేసి ఉన్న ఈ వ్యక్తి మొన్న ప్రచారం చేస్తూ ఉండగా డిసెంబర్ 12వ తేదీన గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇతనికి తల మీద షూట్ చేసిండు. తల మీద షూట్ చేసి పారిపోయిండు. తీవ్ర గాయాలైన ఈ ఉస్మాన్ బిన్ను ఆ ప్రభుత్వం అక్కడికి హాస్పిటల్ తరలించిన తర్వాత కూడా ఎట్లాంటి ఉపయోగం లేదు, పెద్దగా ఫలితం లేదనుకున్న తర్వాత ఆ వెంటనే అత్యాధునిక చికిత్స కోసం సింగపూర్కు తరలించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వమే సింగపూర్కు తరలించింది. సింగపూర్లో గురువారం రాత్రి ఇతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇతను ఎప్పుడైతే చనిపోయాడన్న వార్త తెలిసిందో బంగ్లాదేశ్ వ్యాప్తంగా మొత్తం ఆందోళనలు, నిరసనలు మళ్ళీ మొదలయ్యాయి. ఈ వ్యక్తిని ఎవరు చంపారు, ఎందుకు చంపారనే కారణాలు తెలియకుండానే లక్షలాది మంది జనం రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. అట్లాగే పత్రికా కార్యాలయాలను ముట్టడించారు, పత్రికా కార్యాలయాలను తగలబెట్టారు. అట్లాగే హవామీ పార్టీ ఏదైతే షేక్ హసీనా పార్టీ ఏదైతే ఉందో ఆ హవామీ పార్టీ ఆఫీస్ను మొత్తం బుల్డోజర్లను పెట్టి కూల్చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడన్న ఏకైక ఒక కారణం సాకుగా చూపుతూ ఇస్లాంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఒకే ఒక్క కారణంతో ఓ హిందువును పట్టుకొని మైమన్ సింగ్ జిల్లాలో ఇతని పేరు దీపు చంద్రదాస్ అనే ఈ వ్యక్తిని ఎట్లా వేలాడదీసి ఆ సెంటర్లో ఊరి వేసి చంపారో మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు మరి ఈ ఉస్మాన్ బిన్కు భారతదేశం అంటే ఎందుకు కోపం అనేది మనం చూస్తే, ఆ వివరాలు చూస్తే, షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనాను రక్షించడానికి భారతదేశం జోక్యం చేసుకోవడం ఎవరికైతే మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉస్మాన్ బిన్కు నచ్చలేదు. అందుకే ఇతను భారతదేశం మీద అనేక సార్లు విషం కక్కాడు, అనేక సార్లు దుష్ప్రచారం చేశారు.
కొన్నిసార్లు ఏం చేశాడంటే గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక మ్యాప్ను క్రియేట్ చేసి ఈ మ్యాప్లో మన ఈశాన్య రాష్ట్రాలు మొత్తం బంగ్లాదేశ్వే అని చెప్తూ ఈ మ్యాప్ను రిలీజ్ చేసి దేశమంతా పంచిండు. అట్లాగే మా బంగ్లాదేశ్ అంతర్గత విషయాల్లో భారతదేశం జోక్యం చేసుకోవడం ఏంటి, అసలు భారతదేశం దేశమే కాదంటూ ఇట్లాంటి శత్రుత్వ వైఖరిని పెంచుకున్నాడు ఇండియా మీద. ఇప్పుడు ఆ వైఖరి నేపథ్యంలోనే ఆందోళనకారులు ఈయన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంపారు కదా, ఉస్మాన్ బిన్ను గుర్తు తెలియని వ్యక్తి ప్రచారం చేస్తుండగా డిసెంబర్ 12న ఎవరైతే చంపారో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళ విద్వేషం మొత్తం భారతదేశం మీద రగులుతూ ఉంది. అక్కడున్న హిందువులు, ముఖ్యంగా హిందువులంతా ప్రాణాలను అరచేతలు పెట్టుకొని తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇస్లాం మీద కామెంట్ చేశాడనే కారణంతో దీపు చంద్రదాస్ను నడి రోడ్డు మీద ఉరేసి చెప్పులతో కొట్టుకుంటా తొక్కుతూ సజీవ దహనం, ప్రాణం ఉండగానే పెట్రోల్ పోసి మంటంటించారు. దీన్ని నిజానికి తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ కూడా ఈ దాడిని ఖండించినప్పటికీ అక్కడున్న హిందువులు మాత్రం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. నిజానికి వేలాది, లక్షలు కాదు కోట్లాది మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు మన ఇండియాలో ఇప్పటికీ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఈ దేశ గాలిని పీల్చుతూ స్వేచ్ఛగా బతుకుతున్న పరిస్థితి మన దగ్గర ఉంటే, అక్కడున్న మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు, బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులను ఇట్లా ఊచకోత కోస్తున్న తీరు యావత్తు హిందూ సమాజాన్ని కలిసివేస్తూ ఉన్నది. మరొక వైపు ఈ అంశానికి ఎప్పుడైతే సింగపూర్లో ఉస్మాన్ బిన్ చనిపోయారో అతని మృతదేహాన్ని శుక్రవారం రాత్రికే ఢాకా ఎయిర్పోర్ట్కి వచ్చింది. అతన్ని అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. అతని అంత్యక్రియల్లో సందర్భంగా ఈరోజు మొత్తం సంతాప దినంగా ప్రకటించారు. ఢాకా యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి ఆ జాతీయ కవి, ఎవరైతే బంగ్లాదేశ్ జాతీయ కవి ఉన్నారో ఆ జాతీయ కవి సమాధి పక్కన ఈ ఉస్మాన్ బిన్ ఖననం చేయబోతా ఉన్నారు, అంత్యక్రియలు జరపబోతా ఉన్నారు. ఇలా ఈ అంత్యక్రియల కోసం లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం నచ్చని ఒక అతివాద నాయకుడు మృతితో బంగ్లాదేశ్ మొత్తం అట్టుడుకుతూ ఉంది. ఆ మృతికి కారణం ఎవరనేది ఇప్పటివరకు తెలియదు, కానీ ఆ మృతికి కారణం భారతదేశం అంటూ అక్కడున్న వాళ్ళు మన ఢాకాలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నిన్న 2 రోజుల పాటు. అట్లాగే చిట్టగ్యాంగ్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ ఆఫీసు నివాసం ఏదైతే ఉందో దాని మీద రాళ్ల దాడి జరిగింది. విపరీతంగా ఆందోళనకారులు విచ్చలవిడిగా లోపలికి వెళ్ళి చొచ్చుకొనిపోయి రాళ్లతో దాడి చేయడం జరిగింది. పత్రికా ఆఫీసులు కూడా ఏదైతే ఢాకాలో ఉన్నాయో ఆ దేశ ప్రధాన పత్రికా ఆఫీసుల మీద కూడా దాడి జరిగింది. ఒక ఎడిటరు చర్చలకు మీకు ఏం కావాలి, మీరు ఎందుకు దాడి చేస్తున్నారని చర్చలకు పోయిన ఎడిటర్ మీద కూడా దాడి జరిగింది. ఈ దాడులన్నింటినీ ఆ దేశ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ తీవ్రంగా ఖండించినప్పటికీ ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజ్షాహీలోని అవామీ లీగ్ పార్టీ, ఏదైతే షేక్ హసీనా పార్టీ ఉండే కదా, అవామీ లీగ్ పార్టీ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయం గతంలో దాడులు చేసినప్పుడే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నిన్న కూడా మళ్ళీ ఎట్లా ధ్వంసం చేశారంటే బుల్డోజర్లు తెచ్చి ఒక్క ఇటుక కూడా లేకుండా మొత్తం దాన్ని నేలమట్టం చేసి దాడి చేసిన పరిస్థితి నిన్న. మొత్తానికి బంగ్లాదేశ్లో నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశం మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్నటువంటి భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఎవరు సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఈ ఉద్రిక్తతలు అయిపోయేంత వరకు ఎవరు బయటికి రావద్దంటూ కొన్ని సూచనలు అయితే చేసింది. మొత్తానికి బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.